తెలంగాణలోని గురుకులాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శలు చేశారు. విద్యార్థులు బల్వన్మరణం చేసుకునే దుస్థితికి గురుకులాలు చేరుకున్నాయని మండిపడ్డారు. అయితే కొత్త ప్రభాకర్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ హయాంలో సౌకర్యాలు కల్పిస్తే తామొచ్చాక తీసేశామా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ అనేక మంది విద్యార్థులు బల్వన్మరణాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 83 మంది రాష్ట్రంలో మరి ఆత్మహత్యలు చేసుకుంటే అధ్యక్ష, మరి ఏ హాస్టల్కి పోయినా ఎక్కడ పోయినా చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఫుడ్ పాయిజనింగ్ కానీ, పాము కాటు కానీ, సరి అయిన మెయింటెనెన్స్ లేక, స్టాఫ్ సరిగా రావడం లేక చాలా ఇబ్బందుల పాలవుతుండ్రు. ఇది వాస్తవం అధ్యక్ష. నేను ఎక్కడ కాన్స్టిట్యున్సీ పోయినా, నేను ఎంపీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రతి మండలంలో ఎక్కడ హాస్టల్ ఉన్నా కానీ విజిట్ చేస్తుంటే, మరి గతంలో కూడా చేసినా ఈ సంవత్సరం నుంచి కూడా ఏ హాస్టల్లో విజిట్ చేసినా కానీ పరిస్థితులు తలకిందులైన అధ్యక్ష. ఈరోజు గత ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. నేను గతంలో మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు మాట్లాడినప్పుడు కానీ విద్యార్థుల విషయంలో రాజకీయాల కంటే వాళ్ళ భద్రత, వాళ్ళ ఎడ్యుకేషన్, వాటిని మనం ఎట్లా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మరి అప్పీల్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. మేమున్నప్పుడు బాగుంది, మీరున్నప్పుడు బాగాలేదంటే ఒక విద్యాలయం మీరు కట్టిపోయారు, మేము రాగానే కూల్చలే కదా. ఒకవేళ టాయిలెట్స్ కట్టి ఉంటే మేము వచ్చినాక కూల్చలే కదా. మీరు నీళ్ళు ఇచ్చుంటే మేము వచ్చినాక అయితే దాన్ని డైవర్ట్ చేయలే కదా. గత ప్రభుత్వంలో కూడా మరి డెత్స్ 2014 నుంచి 23 వరకు నా దగ్గర ఉన్న డాటా ప్రకారం 114 మంది చనిపోవడం జరిగింది సార్, వివిధ కారణాల రీత్యా. ఇదే ఆసిఫాబాద్ జిల్లాలో 15 రోజులలో గత ప్రభుత్వంలో 5 చనిపోయారని, 4 చనిపోయారని, అంటే 4 ఫోటోలు ఇచ్చారు, ఇక్కడ 5 పేర్లు ఇచ్చారు సార్. ఇట్లాంటివి కూడా గతంలో జరిగినాయి. ఏదేమైనా ఇది జరగకుండా ఉండాలనేదే మా యొక్క విజ్ఞప్తి సార్.